మీ నేమ్ తోనే స్టార్ట్ చేస్తా. ఎస్తర్ అనిల్. ఎస్తర్ నొరోనా. నొరోనా, ఐఎమ్ సారీ. సో నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఎస్తర్ ఇస్ సర్ నేమ్ అనుకున్నా, బట్ అది ఫాదర్ నేమ్ ఏమో పెట్టుకున్నారు అనుకున్నాను అనమాట. యూజువల్లీ మనకు ఇండస్ట్రీలో స్టార్ట్ అయినప్పుడు నేమ్ ఈస్ చాలా ఇంపార్టెంట్ కదా. నేను చాలా మంది విన్నాను ఏంటంటే నేమ్ చేంజింగ్స్ కూడా జరిగిన ఉన్నాయి స్టార్టింగ్ డేస్ లోనే. అంటే ఎనీవన్ సజెస్ట్ చేశారు ఎవరైనా ఇలాంటి నేమ్ వద్దు అంటే ఇంకా అందరికి తెలిసిన నార్మల్ నేమ్ ఏమైనా పెట్టుకోండి? చాలా చాలా, ఎందుకంటే ఇప్పుడు అని కాదు, నేను బాంబేలో ఫస్ట్ మూవీకి వెళ్ళేటప్పుడు కూడా ఎస్తర్ అనే పేరు ఇంకా ఇండియన్ మార్కెట్ లో, ఇండియన్ మాసెస్ లో అంత పెద్దగా మీరు చెప్పినట్టు క్లారిటీ లేదు, ఏమని తెలియదు. సో ఎందుకు ఈజీగా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా, రేష్మా, రష్మి అలాంటిది ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా. అలాంటి మళ్ళీ ఒక నమ్మకం ఉంది, ఆర్ అనే ఆల్ఫాబెట్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సో ఆర్ ఆల్ఫాబెట్ నుంచి అమ్మాయిలకి పేరు ఉంటే చూడు, అన్ని ఆర్ ఆల్ఫాబెట్స్ ఉన్న అమ్మాయిలు అన్ని ఇండస్ట్రీస్ లో మంచి పేరు తెచ్చుకుంటారు. లేదా ఎస్ దే బిలీవ్ దిస్, ఇదర్ ఇష్యూడ్ అమ్మాయిలకి ఆర్ పేరు ఉంటే కన్నడ ఇండస్ట్రీలో, తెలుగులో దే విల్ టెల్ అ ఫ్యూ నేమ్స్, యు సీ దీస్ నేమ్స్ దే ఆర్ డూయింగ్ వెల్ బికాస్ ఆర్ ఇస్ అ పవర్ఫుల్ ఆల్ఫాబెట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అప్పుడు నేను టీనేజర్ని, 18 years 17 years కి నాకు అవన్నీ చెప్పేసరికి అన్ని వింటాను, కానీ నా పేరు వదిలేయాలనేసరికి చిన్నప్పటి నుంచి మనం అదే నేమ్ వింటూ పెరుగుతాం కాబట్టి. అంటే అదే నా ఐడెంటిటీ కదా. మా అమ్మ నాన్న ఏదో ఒకటి ఆలోచించి పెట్టుకున్నారు, ఎన్ని సంవత్సరాలు ఆ పేరుకే రెస్పాండ్ అవుతూ వచ్చాము. అండ్ సడన్ గా ఆ పేరు లక్కీ కాదంటే నేను ఇక్కడ కూర్చున్నది అయితే లక్కీ కాదా, నేను మిమ్మల్ని కలిసింది లక్కీ కాదా? సో ఆ మనిషి నాకు చెప్పేటప్పుడు మీ పేరు లక్ అని చెప్తే దట్ మీన్స్ మీటింగ్ యూ ఇస్ నాట్ మై గుడ్ లక్, ఐ మెట్ యూ విత్ ఎస్తర్. ఎస్తర్ పేరుతోనే కలుస్తున్నాము, కానీ ఈ పేరు మంచిది కాదు మార్చేస్తుంటే మీరు ఇంకొకరిని ఎవరినో కలుస్తున్నానంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది? సో నేను అది నమ్మను, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. సో నేను ఎంత చెప్పినా లేదు. అండ్ నాకు కూడా నా పేరెంట్, ఇంతకి ముందు మేము అది ఎస్తర్ అని అవన్నీ డిస్కస్ చేసాం కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. బట్ చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న ఎందుకు నా పేరు అలా పెట్టుకున్నారు, మన కమ్యూనిటీలో కూడా ఎస్తర్ అని ప్రొనౌన్స్ చేయడానికి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కష్టం. సో నాకు పేరు పెట్టేటప్పుడు వాళ్ళు చెప్పారంట, ఎందుకు ఈ కాంప్లికేటెడ్ పేర్లన్నీ, ఏదో ఒక సింపుల్గా పెట్టొచ్చు కదా, క్యారల్ అలా గ్లోరియో అలా ఏదో ఒకటి పెట్టొచ్చు కదా అని చెప్తే, నా పేరు ఊరికి పెట్టింది కాదు, మా అమ్మ నాన్న ఎప్పుడు చెప్పేవారు. మా అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బైబిల్ చదవటం మొదలు పెట్టారంట. బికాస్ ఎనీవేస్ వి లిసన్, మన చర్చ్కి వెళ్ళినప్పుడు ప్రతి సండే ఎప్పుడు వెళ్ళినా రీడింగ్స్ అనేది వింటూనే ఉంటాము, చదువుతూనే ఉంటాము. బట్ షీ వాజ్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ ఇట్ దట్ ఓకే వెన్ ఐఎమ్ క్యారింగ్ మై చైల్డ్ ఐ వాంట్ టు రీడ్ సంథింగ్ నైస్, ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ calm. అదొక మైండ్ సెట్ తో షీ స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్. సో టోటలీ షీ రెడ్ ఇట్ ట్వైస్, 2 times ఫుల్ బైబిల్ ని చదివేసింది మా మమ్మీ. అలా చదివేటప్పుడు ప్రతిసారి ఎస్తర్ అనేది ఒక చాప్టర్ ఓల్డ్ టెస్టమెంట్ లో. జూస్ కూడా ఇదే, జూస్, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ హ్యావ్ ద సేమ్ హిస్టరీ కదా, ద ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ ద సేమ్. ఈవెన్ జూస్ ట్రీట్ హర్ యాజ్ అ సెమీ గాడెస్, అంటే ఇప్పుడు కూడా ఆమె టోమ్ ఉంది. ఎస్, ఎస్తర్ అనే క్వీన్, ఎస్ షీ వాజ్ అ క్వీన్. హర్ టోమ్ ఇస్ స్టిల్ వర్షిప్డ్ యాజ్ అ సెమీ గాడెస్ ఫర్ ఈవెన్ ద జూస్, బికాస్ షీ వాజ్ నోన్ బోత్ ఫర్ హర్ బ్యూటీ అండ్ విజ్డమ్. చాలా అందంగా ఉండడం వల్ల క్వీన్ అవుతుంది, కానీ క్వీన్ అయ్యేటప్పుడు విజ్డమ్ వల్ల ఒక మొత్తం జనాంగం, అంటే జ్యూస్ అనే వాళ్ళు ఈ రోజు వరల్డ్ లో ఉంటే ఓల్డ్ టెస్టమెంట్ లో ఫస్ట్ వాళ్ళని మొత్తానికి చంపేయాలి అలాంటి ఒక రూల్ వచ్చేటప్పుడు షీ స్టూడ్ ఫర్ దెమ్ అండ్ షీ సేవ్డ్ దెమ్ అనంట విత్ హర్ విజ్డమ్. బికాస్ ఇప్పుడే విమెన్ కి ఇంకా ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ లేదు. బట్ ఓల్డ్ టెస్టమెంట్ టైంలో ఒక క్వీన్ రూల్ చేయడం లేదా ఒక క్వీన్ డిసైడ్ చేయడం అనేది లేదు. బట్ ఆమె షీ వాజ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ రాయల్ లీనియేజ్, రాయల్ ఫ్యామిలీ కాదు, ఏం కాదు. షీ వాజ్ అ మామూలు అమ్మాయి అయి ఉంటుంది. చాలా లాంగ్ స్టోరీ ఉంది. బట్ ఒక కింగ్ ది ఏదో ఒకటి, ఆమె ఫస్ట్ క్వీన్ తో, ఆ ఫస్ట్ క్వీన్ కి చాలా ఈగో ఇవన్నీ ఉండటం వల్ల ఆమె బ్యూటీ అవన్నీ, షీఈస్ టూ ప్రౌడ్ ఆఫ్ హర్ బ్యూటీ అండ్ ఆల్ ఆఫ్ దిస్ స్థాయి. సో ఆ కింగ్ కి కోపం వచ్చి, దట్ కింగ్ ఆల్మోస్ట్ అట్ దట్ టైమ్ రూల్డ్, ఈవెన్ ఇండియా వాజ్ అండర్ హిస్ రూల్ in those years. So ఒక 3/4 వరల్డ్ ని, హాఫ్ వరల్డ్ ని రూల్ చేసే కింగ్ కి వైఫ్ డిజోబే అవుతుంది అండ్ పొగరు చూపిస్తుంది. అప్పుడు నీకు దేని పొగరు, బ్యూటీ కదా, ఐ విల్ గెట్ అ వుమన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మోర్ వైజ్. ఛాలెంజ్ చేసి హీ లీవ్స్ హర్ అండ్ స్టార్ట్స్ లుకింగ్. నాకు పేద అమ్మాయి అయినా పర్లేదు కానీ నాకు అన్నిటి మించి హంబల్ కూడా ఉండాలి, అన్ని నేచర్, బ్యూటీ, విజ్డమ్ అన్ని ఉండే ఒక అమ్మాయి కావాలని వెతికిస్తారు. అలా వెతికేటప్పుడు ఏదో ఒక వేరే ఊరు నుంచి ఆమె ఒక కజిన్ తోన మామతోన ట్రావెల్ చేసి ఈ ఊరికి వచ్చి ఉంటుంది అమ్మాయి. అదే టైంలో వీళ్ళు వెతుకుతున్నారు. సో ఆ బ్రదర్ కజిన్ ఏమంటారు, నువ్వు ఒక్క ఆమెనే నాకు ఫ్యామిలీ, నువ్వు లేకపోతే నాకు ఎవరు లేరు, నువ్వు వెళ్ళకు అని చెప్పి బాస్కెట్ లోపల హైడ్ చేసి పెడతారు.
అయినా ఆమె పక్క ఇంటి వాళ్ళందరూ చెప్తారు లేదు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది చాలా బాగుంటుంది అని చెప్తే వెతికి వెళ్ళేటప్పుడు పేరు మార్చేసి దట్ బ్రదర్ ఆర్ కజిన్ హర్ రిలేటివ్ నేమ్స్ హర్ యాజ్ ఎస్తర్, బికాస్ ఇన్ హీబ్రూ ఎస్తర్ మీన్స్ స్టార్. సో హీ సేస్ యు ఆర్ మై స్టార్. నువ్వు అక్కడ వెళ్ళి ఇప్పుడు కింగ్ ముందుకు వెళ్ళేటప్పుడు నీ పేరు చెప్పకు, నువ్వు ఎవరని చెప్తే నువ్వు నీ పేరు ఎస్తర్ అని చెప్పు అని చెప్పి ఆయన పెట్టిన పేరు ఎస్తర్. సో ఎస్తర్ లిటరలీ మీన్స్ స్టార్, బట్ ఇట్ వాస్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్సన్. అప్పుడు అలాంటి ఒక పరిస్థితిలో ఆయన ఇచ్చిన పేరు అది. ఆ పేరుతో షీ గెట్స్ ఇంట్రడ్యూస్డ్ టు ద కింగ్. అండ్ కింగ్ ఎంతో థౌజండ్స్ ఆఫ్ అమ్మాయిని కలిసి అంతా ఉంటుంది. దాని రూల్ ఎలా ఉంటుందంటే ద కింగ్ విల్ మీట్ అండ్ స్పెండ్ డే ఆర్ నైట్ విత్ దట్ అండ్ విత్ ఆల్ గర్ల్స్. లాస్ట్ వరకు ఎవరి పేరు ఆయనకి గుర్తుండిపోతుంది ఆ అమ్మాయి క్వీన్. అంటే ఒక 1000-2000 పీపుల్ని కలిసిన తర్వాత కూడా ఒక్క అమ్మాయి గుర్తుండిపోతే షీ విల్ బి ద నెక్స్ట్ క్వీన్ ఫర్ హిమ్. సో హీ కెనాట్ ఫర్గెట్ ఎస్తర్. హీ మీట్స్ ఎస్తర్, బట్ ఆ ఎస్తర్ ఆ రోజు ఆయనతో అది అంత ఉంది. సో ద వే షీ స్పీక్స్ టు హిమ్, ద వే హీ గెట్స్ మెస్మరైజ్డ్ బై హర్ విజ్డమ్ అండ్ హర్ బ్యూటీ. ఎన్ని మందిని కలిసినా ఎస్తర్ని హీ కెనాట్ ఫర్గెట్. సో హీ సేస్ ఎస్తర్ ఇస్ మై క్వీన్, and that's how Esther becomes queen. But after she becomes queen, one, he respects her because he respects her for her wisdom, her humility, anta. And in his decision making, he starts taking her advices. In those times, up to an extent where when such ఇంత ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు, ఒక పెద్ద డిసిజన్ తీసుకోవాలనేటప్పుడు కూడా ఆమె లైఫ్ని, ఆమె స్థాయిని, ఆమె మొత్తం అన్నిటినీ రిస్క్లో పెట్టి కూడా ఒక జనాల కోసం ఆమె ఇలాంటి ఒక డిసిజన్ తీసుకొని ఒక మంచి చేస్తుంది. అందుకే ఆమెకి ఆ గాడెస్ స్థాయి ఇచ్చారు జనాలు. సో అవన్నీ చదివి మా మమ్మీ ఎప్పుడు అంటే ఎన్ని క్వీన్స్ ఉన్నారు అంటే లైక్ బైబిల్లో ఉంటుంది. బైబిల్ ఈ స్టోరీ ఉంది, హిస్టారికల్లీ కూడా ఈ స్టోరీ ఉంది. ఆ టూమ్ ఉంది, ఆ మనిషి షీ హాస్ లివ్డ్. సో that inspired her a lot, that she said there are so many queens. I mean, did you research oka time lo na peru endukila pettarani telusukunnara? Yes, and ippudu kuda ekkada kuda Esther's tomb ani photo, even many people visit that tomb even now. So whenever that videos or things that they share with me, I feel so proud that I have been named after such a personality. సో ఆ పేరు ఉండటం కూడా నాకు ఒక రెస్పాన్సిబిలిటీ. సో వెన్ యూస్ టు టెల్ మీ, సీ ఇప్పుడు ఒక మంచి పేరు రాముడు అని పేరు పెట్టుకున్నాక, ఆ రాముడులా జీవితం లేకపోతే రాముడు అని పేరు పెట్టుకుని తప్పు పనులు చేస్తే, ఇప్పుడు అందరికీ అన్ని కల్చర్స్ లో ఉద్దేశం అదే. ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు పెడితే శ్రీనివాసుడు దేవుడు కాబట్టి, లక్ష్మి, సరస్వతి. సో అన్ని సరస్వతి అని పేరు పెట్టుకుని 0 మార్క్స్ తెస్తే చదువులో బాగాలేకపోతే, అమ్మ నాన్న ఏం ఆలోచించి పేరు పెడతారు, ఆ క్వాలిటీస్ మా పిల్లల్లో ఉండాలి అనే ఒక థాట్ మీద కదా. సో మా అమ్మ నాన్న పేరు అలా, నా మమ్మీకి అయితే అలా అనిపించింది. అంటే ఎంతో బైబిల్ మొత్తం కూడా చాలా క్వీన్స్ ఉన్నారు, హిస్టరీలో ఉన్నారు, మనం చదువుతూనే ఉంటాం, వింటుంటే ఉంటాం. కానీ ఈ ఒక్క అమ్మాయి హిస్టరీ ఆమెకు చాలా నచ్చింది. సో నాకు కూతురు పుడితే ఆ కూతురు ఎస్తర్లా ఉండాలి, నేను ఆమెకి ఎస్తర్ పేరు పెడతాను అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. అది ఒక్కటి. బట్ మై నాన్న బైబిల్ చదవకుండా ఏం లేదు, ఆయన అంటే హీ నోస్ ద క్యారెక్టర్, బట్ ఫర్ హిమ్ ఆ సేమ్ టైంలో మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి అప్పుడు ఒక అమెరికన్ సిరీస్ వచ్చేదంట టీవీలో, సీరియల్ లాంటిది. అదే డైలీ ఈవినింగ్ చూసేటప్పుడు ఆ సీరియల్ కి హీరోయిన్ పేరు కూడా ఎస్తర్. ఓకే, సో ప్రతిసారి ఆమె వచ్చేటప్పుడు హర్ క్యారెక్టర్ ఇన్ దట్ సీరియల్ అండ్ ద వే కలీగ్స్ పిలిచేటప్పుడు ఎస్తర్ అనాలి. ఇప్పుడు కూడా వెన్ యూ గో అబ్రాడ్ ద వే దే ప్రొనౌన్స్ ద నేమ్ ఇస్ వెరీ బాగుంటుంది వినడానికి. సో ఎస్తర్. సో మై డాడ్ వుడ్ సే బాగుంది కదా ఈ పేరు, వెన్ వీ హ్యావ్ అ బేబీ గర్ల్ వీ విల్ నేమ్ హర్ ఎస్తర్. సో మా నాన్నకి సెపరేట్ గా, అమ్మకి సెపరేట్ గా ఈ పేరే నచ్చింది, 2 angles లో కూడా. సో ఆ టైమింగ్ కూడా చూడండి, అన్లెస్ ఇట్ ఇస్ డెస్టిన్డ్, బైబిల్లో కూడా ఆ నమ్మకం ఉంది, మనం పొట్టలో మనం క్రియేట్ అయిన ముందే దేవుడు మాకు మా పేరు పెట్టుంటారు అని. గాడ్ హ్యాస్ కాల్డ్ us by our name even before we were conceived. మన అదృష్టం అనేది ఎండ్ అంతా, ఈవెన్ ఐ థింక్ ఆల్ రిలీజన్స్ బిలీవ్ దట్ ఈవెన్ బిఫోర్ వి స్టార్ట్ అవర్ లైఫ్ మన ఎండ్ దాకా కూడా ఒక స్క్రిప్ట్ అనేది ఉంది, రాసి పెట్టుకుని ఉంది. అండ్ దానికే రాత అంటారు, అదృష్టం అంటారు అని. సో ఐ థింక్ నాకు స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే నా పేరైతే అదృష్టంగా ఇదే. ఎందుకంటే మా నాన్నతో సెపరేట్ గా అడిగినా నాన్నకి వేరే స్టోరీ, బట్ రీజన్ ఏది ఉంటే కూడా పేరు ఎస్తరే. మమ్మీకి కూడా రీజన్ ఏముంటే కూడా పేరు ఎస్తరే, డెస్టినీ. అండ్ మళ్ళీ వాళ్ళిద్దరు అనుకుని కూడా నేను ఆడపిల్ల కాకుండా బాయ్ అయి పుట్టుంటే అయ్యేది కాదు, నేను కూడా డాటర్ గానే పుట్టాను. అందరూ చెప్పేవారంట మీరు ఇంత ఫిక్స్ అయి ఉన్నారు కదా, వాట్ ఇఫ్ బాయ్ పుట్టితే ఏం చేస్తారంటే, సో మై డాడ్ యూస్ టు సే నో, ఇట్ విల్ బి అ గర్ల్, ఇట్ హ్యాస్ టు బి అ గర్ల్ అండ్ వీ విల్ నేమ్ హర్ ఎస్తర్.
సో So అంతా that way you carry the name, that Yes. legacy is also good, actually perfect. Mhm. Because మీరు చెప్పిన దానికి మీ ప్రొఫెషన్ కి మీరు చేస్తున్న దానికి కూడా యాప్ట్ అయింది. ఎస్, ఎందుకే నాకు చాలా మంది నేను సంస్కార్ కాలనీ లాంటి సినిమా చేసేటప్పుడు కానీ రెక్కి పీపుల్ వర్ లైక్ ఎస్తర్ సో మెనీ పీపుల్ హూ బిలాంగ్ టు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ వేరే వేరే టైప్స్ ఆఫ్ ఐ ఆమ్ అ రోమన్ క్యాథలిక్ బట్ దర్ ఆర్ సో మెనీ క్రిస్టియన్స్ ఆఫ్ వేరియస్ సెక్ట్స్ హూ బిలీవ్ ఇన్ సో మెనీ థింగ్స్. అంటే నాకు కూడా గోవాలో మ్యాంగ్లూర్లో పాపులేషన్ మెజారిటీ ఈజ్ క్యాథలిక్ పాపులేషన్. Yeah. సో ఈ వేరే ఐడియాలజీస్ గురించి కొంచెం కొంచెం విన్నాను కానీ మరి అంత డైరెక్ట్ ఐడియా నాకు లేదు. ఇక్కడ వచ్చేటప్పుడు ఐ గాట్ టు నో దర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ క్రిస్టియన్స్ హియర్ as well, and some believe that doing cinema is against the religion, some believe wearing makeup is against religion, some believe wearing jewelry is against religion. So ante wala perceptions and what you say wala interpretations of words. వాళ్ళు ఈ వర్డ్ ని మటీరియలిస్టిక్ అనగానే, మటీరియలిస్టిక్ అంటే కొందరు ఏమనుకుంటారు జ్యువెలరీ ఇస్ మటీరియలిస్టిక్, సమ్ పీపుల్ ఆర్ థింకింగ్ మనీ ఇస్ మటీరియల్. మనీ అని మటీరియలిస్టిక్ ఎవరు అనుకోరు, బికాజ్ వరల్డ్ రన్నింగ్ అవుతుంది దాని మీద ఎగ్జాక్ట్లీ. కాబట్టి. ఇప్పుడు మనీ అందరికి కావాలి, జ్యువెలరీ వేసుకోకూడదు అని చెప్పిన వాళ్ళు కూడా హుండీకి డబ్బులే ఖచ్చితంగా వేయమని money చెప్తారు ఉండాలి. కదా. Yeah, yeah. సో వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి వాళ్ళ negative అయిపోతుంది. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ క్రియేట్ చేస్తారు. సో నాకు కూడా చాలా కామెంట్స్ లో కానీ ఇలా అడిగేటప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు, ఐ థింక్ హీ వాజ్ అ క్రిస్టియన్ మేబీ, ఎస్తర్ అనే పేరు పెట్టుకుని మీరు ఇలాంటివి చేయడం కరెక్టా అంటే నేను చెప్పాను నా పేరు ఎస్తర్ కాబట్టి నేను ఇలాంటి డిసిజన్స్ తీసుకుంటాను ఇలా. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఇన్ ద మైండ్ సెట్ విచ్ హ్యావ్ టు బీ నాట్ జస్ట్ స్పోకన్ ఇన్ వర్డ్స్ బట్ ఆల్సో డెమాన్స్ట్రేటెడ్ విత్ ద యాక్షన్స్. సో మెనీ థింగ్స్, పర్సెప్షన్స్. సో అవి అన్ని నేను ఎస్తర్ అనే పేరు పెట్టుకుని నేను కూడా ఇలాంటి సిల్లీ ఇంటర్ప్రిటేషన్స్ లేదా ఇదే ఫాలో చేస్తే నాకు ఇంత ఆలోచించి పెట్టిన పేరే వేస్ట్ అయిపోతుంది. సో ఎస్తర్ అనే పేరు ఉంది కాబట్టి ఐ విల్ టేకప్ ఛాలెంజెస్, ఎస్తర్ అనే పేరు ఉంది కాబట్టి ఐ విల్ ఫైట్ ఫర్ వాట్ ఈస్ రైట్. బికాస్ అది అలా ఉండాలని చెప్పి మా అమ్మ నాన్న నాకు అలాంటి పేరు పెట్టుకొని, నేనే ఈరోజు ఎథిక్స్ లేకుండా లేదా సిల్లీ రీజన్స్ కోసం నా పేరు నా మొత్తం ఆ లెగసీనే పోగొట్టుకుంటే అర్థమే లేదు. నైస్, నిజంగానే.